ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తుయేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడు ఈ యొక్క 3వ మాసంలో ఆయన మనల్ని ప్రవేశింపచేశారు. మొదటి సోమవారం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆత్మ నడిపింపును మనం మరింతగా కోరుకుంటూ మనం ముందుకు కొనసాగించబడాలి. నేను మొదటి పునరుద్ధానపు ఆరాధన కనుక దేవుని యొక్క సన్నిధికి మీరు మీ ప్రాంతాల్లో వెళ్ళుంటారు. నేను నమ్ముతున్నాను మీరు మీ ఆలయాల్లో దేవుడు మీకు అనుగ్రహించిన మందిర పరిచర్యల్లో కూడా పాలు పొందుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలకి మీరు పాత్రులవుతున్నారని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా మనము ఊరికే చర్చికి వెళ్ళి వచ్చే విషయం మాత్రమే కాకుండా అక్కడ పరిచర్య చేయటానికి కూడా మన మనస్సుతో, మన పూర్ణ మనస్సుతో సంతోషంగా అప్పగించుకోవాలి. పరిచర్య ద్వారా మనకు దీవెన కూడా, ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ఆ విధంగా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని మందిరంలో చిన్నపిల్లలప్పటి నుండి మేము ఆయన యొక్క సన్నిధిలో చేసిన పరిచర్య అందుకు ఒక కారణం. ఆయన కృపయు అలాగే చేసిన పరిచర్యను బట్టి కూడా ప్రభు ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాడు. మీరు మీ పిల్లలతో కూడా నేర్పించండి. మీ పిల్లలకి మీరు చేయండి, మీ పిల్లలకి నేర్పించండి. మందిరానికి వెళ్ళండి, పరిచర్య చేతనైనంత వరకు పరిచర్య చేయండి. మనము దేవునికి చేస్తున్నాం. దేవునికి పరిచర్య చేస్తే దేవుని ఎదురుండి మనకు దీవెన కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్ళే ముందుగా ఒక చిన్న మాట ప్రేమతో తెలియచేస్తున్నాను. రేపు సేవకుల కూడిక, ఈ యొక్క 3వ మాసంలో దైవ సేవకులందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సేవకుల కూడికలో మీరు పాలు పొందడానికి హృదయపూర్వకమైన ఆహ్వానం. ఈ మాటలు వింటున్న సేవకులు ఎక్కడున్నా సరే దయతో మీరు రేపటి దినం జరుగుతున్నటువంటి కర్మల్ రివైవల్ మినిస్ట్రీస్ చిలకలూరుపేటలో జరుగుతున్న సేవకుల కూడికలో ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా పాలు పొందుదాం. మనమందరము ఐక్యంగా, ఒక యూనిటీగా, ఒక ఉన్నతమైనటువంటి ఆ దేవుని ఆలోచన నడిపింపుకు ఒక సమూహముగా, సమాజంగా మనం నడిపించబడితే చాలా దీవెనకరంగా ఉంటుందని సేవకులు మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం కొన్ని మాటలు ధ్యానించబోతున్నాం. సో మన యొక్క ఇశ్రాయేలు యూదులందరూ కూడా మనం కనబడినప్పుడు, మనుషులుగా మనం ఒకరినొకరు కనబడినప్పుడు ఇక్కడ మన కల్చర్లో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని అంటాం. కానీ అదే ఇజ్రాయిళ్ళు ఒకరినొకరు గ్రీటింగ్ చేసుకుంటున్నప్పుడు షాలోమ్, షాలోమ్ అని అంటారు. షాలోము, షాలోమ్ అనగా పూర్ణ శాంతి లేక సమాధానము లేక రెట్టింపైన ఆరోగ్యము నీకు కలుగునుగాక, క్షేమము నీకు కలుగునుగాక అనేది దాని యొక్క అర్థం. షాలోమ్, షాలోమ్. మన యొక్క దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక అయ్యగారు షాలోమ్ అని అందరినీ గ్రీట్ చేస్తుంటాడు. సో ఆ విధంగా మనకు తెలిసిన విషయమే కదా. సో దైవ సంబంధంగా లేఖనాల ప్రకారంగా మనం గమనించినప్పుడు షాలోమ్ అనగా రెట్టింపైన పూర్ణ శాంతి లేక రెట్టింపైన సమాధానము, ఆరోగ్యము అని అర్థం. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో ఈ మాటను మనం చూస్తున్నాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి కలిగిన వాడిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచున్నాడని ప్రవక్త యెషయా తన గ్రంథంలో ఈ వాగ్దానపూర్వకమైన వాక్యాన్ని రాశాడు. మరి ఈ రోజున దేవుని బిడ్డలుగా కొనసాగించబడుతున్న మన జీవితంలో షాలోమ్ లేక పూర్ణ శాంతి లాంటి సంపూర్ణమైన సమాధానం, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతితో నువ్వు కాపాడుతున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం నోరు తెరిచి దేవుని షాలోమ్ అని, దేవుని యొక్క నామాన్ని మనం కీర్తిస్తూ మన ఎదుట వ్యక్తులను కూడా మనం ఆ విధంగా గ్రీట్ చేసినప్పుడు దేవుడు మనకు తన యొక్క సన్నిధి నుండి కూడా మనకు ఆయన పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు. సో మనం నోరు తెరిచి ఇతరులతో షాలోమ్, షాలోమ్ అంటం మాత్రమే కాదు, అలాగే దేవుని మీద కూడా మనం ఆనుకోవాలనేది ఈ వచన ఆధారం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి కలిగిన వాడిగా కాపాడుదు. చూడండి, ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్య ఇజ్రాయేలు ఐగుప్తుని విడిచి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు.
జనులందరూ కలవరపడిపోతూ అంటున్న మాట ఏంటంటే, ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకున్నావా? ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. నిశ్చయముగా ఫరో అతని సైన్యం మమ్మల్ని చంపేస్తారు. ఇక్కడ చావటం కంటే మళ్ళా తిరిగి ఐగుప్తులకి దాసులుగానే బ్రతకటం మేలు కదా అని వాళ్ళు ఆ యొక్క పరిస్థితుల మీద తమ మనస్సును పెట్టుకున్నారు. కానీ వాళ్ళందరి మధ్యలో ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తి నాయకుడైనటువంటి మోషే దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుని మీద తన మనసు నిలుపుకున్నందువలన దేవుని ఎదురు నుండి మోషేకు సమాధానం ఏమన్నా అంటే, ఇశ్రాయేల్ అందరితో ఆ మాట చెప్పాడు, నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తులకి ఎన్నడూ మీరు చూడరు. హల్లెలూయా. సో ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీ మనస్సు దేవుని మీద ఆనుకోవటం ప్రారంభిస్తే నువ్వు ఎట్టి క్లిష్టమైన పరిస్థితిని నువ్వు అనుసరిస్తున్నా, అనుభవిస్తున్నా, ఆ మార్గాల గుండా నువ్వు వెళుతున్నా, నిశ్చయముగా ప్రభు నీకు తోడై ఉండి నీకు రెట్టింపైన శాంతిని, పూర్ణ శాంతిని, సమాధానాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిలో ఆ పరిపూర్ణమైన శాంతి, సమాధానం షాలోమ్ షాలోమ్ అన్నంత మాత్రాన రాదు. షాలోమ్ షాలోమ్ అనొచ్చు. అదే సమయంలో మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి ఉన్న పరిస్థితులను బట్టి. సో ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు, ఐగుప్తులు వాళ్ళని కలవరపెట్టిన విషయంలో వారు ఐగుప్తులను గురించి, పరిస్థితులను గురించి వారి మనసు దాని మీద నిలుపుకున్నారు. కానీ మోషే దేవుని మీద తన మనసు నిలబెట్టుకున్నారు. ఆ విధంగానే మనం కూడా పరిస్థితులను గురించి, మనం వెళుతున్న మార్గాలను గురించి, అనుభవిస్తున్నటువంటి ఆ అనుభవాలను గురించి, ఈ యొక్క పరిస్థితులను బట్టి మన మనసంతా కలవరపడకుండా దేవునికి అప్పగించుకొని పూర్ణ శాంతితో, ప్రభువా నీ మీదే నేను మనసుంచుకొని ఉన్నాను, నీవే నాకు సహాయం చేయండి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేకుంటే నీ కుటుంబ సమస్యలు కావచ్చు, లేకుంటే పిల్లల విషయాలు కావచ్చు, వాళ్ళ చదువులు కానివ్వండి, లేక వారి యొక్క ఉద్యోగ విషయాలు కానివ్వండి, లేకుంటే వారి వివాహ విషయాలు కానివ్వండి, ఏదైనా కావచ్చు, వాటన్నిటి విషయంలో నీ మనసు దేవుని మీద నువ్వు ఆనుకోవటం ప్రారంభిస్తే నిశ్చయముగా ప్రభు నీకు పూర్ణ శాంతిని ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను చాలా కాలం క్రితం ఒక గొప్ప దైవజనులు చెప్తున్న మాటను నేను విన్నాను. అది చాలా చక్కటి సాక్ష్యం. ఏంటంటే, చాలా 40-45 సంవత్సరాల వయసులో ఉన్న చాలా గొప్ప ధనవంతుడు ఇక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు ఆయనకి చెప్పారట వాళ్ళు, ఇక నువ్వు కొద్ది రోజులనే చావబోతున్నావు అని పెద్ద మాట, ఆయనకి గుండె పగిలేంత మాట. వెంటనే కలవరపడిపోయాడు. ఇక దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరం ఆయనకి వినబడిందంట, నీ దగ్గర ఉన్న పెట్టెలో ఉన్న ఆ యొక్క డబ్బంతా తీసుకెళ్ళి మురికివాడల్లోకి వెళ్ళి మురికివాడలో ఉన్న ప్రజలందరికీ పనిచేసేయని. సో ఆయన తన యొక్క ఇంట్లో పెట్టినటువంటి ఆ బాక్సులో ఉన్న ఆ డబ్బు కట్టల్ని అట్లాగే తీసుకొని డ్రైవర్ని పిలిపించి కారులో పెట్టించి డ్రైవర్కి చెప్పాడంటే మురికివాడలోకి తీసుకెళ్ళు అని. మురికివాడలోకి వెళ్ళగానే ఇతను ఆ పెట్టి ఓపెన్ చేసి ఆయన దగ్గర ఉన్న డబ్బంతా కూడా మురికివాడలో ఉన్న ప్రజలందరినీ పిలిచి ఒక్కొక్కరికి గుప్పిడిగా ఎంత వస్తే అంత ఒక్కొక్కరికి ఇవ్వటం ప్రారంభించారు. ఆ విధంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఇచ్చేసాడు. ఆయన ఆ పని చేసి ఇంటికి వచ్చే లోపల ఆయనకి అర్థమైపోతుంది ఆయన శరీరంలో ఏదో మార్పు జరుగుతుందని. ఆయన గమనించాడు. ఆయన దేవుని ద్వారా స్వస్థతను, పూర్ణ శాంతిని ఆయన పొందుకున్నాడు. తన యొక్క పరిస్థితులను బట్టి, కలవరాలను బట్టి, అనారోగ్యంతో చచ్చిపోతానన్న డాక్టర్ల మాటల కంటే కూడా దేవుని మాటకు లోబడి దేవుని సేవకుడిగా, ఆ దేవుడు చెప్పినటువంటి మాటలకి ఆ దేవుణ్ణి సేవించే బిడ్డగా ఆయన లోబడి వెళ్ళి చేశాడు. తద్వారా ఆ డబ్బులు పంచుతూ ఉండగానే ఆరోగ్యం ఆయనలో ప్రారంభమైపోయింది. దేవుని బిడ్డలారా, అద్భుతమైన రీతిలో ఆయన స్వస్థత పొంది దరిదాపుగా 90 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడని ఒక గొప్ప సేవకుడు చెప్పాడు. మరి ఈ రోజున నేను అనుకుంటున్నాను, ఆయన తన డబ్బు మీదే మనసు పెట్టుకో ఉన్నాడేమో.
తన దగ్గరున్న ఆస్తుల మీదో డబ్బు మీదో మంది మార్బలం, నా ఇంటి వాళ్ళు, నా కుటుంబీకులు, నాకున్న సంతానం, నాకున్న బంధువర్గం, వీటి మీద నేను మనసు పెట్టుకున్నానని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నీకు వాటి మీద నువ్వు మనసు పెట్టుకుంటే నీ మనసు స్థిమితముగా ఉండదు, కలవరాలతో నింపబడిపోతుంది, లేనిపోని రోగాలకి సమస్యలకు కారణమవుతుంది. వాటన్ని విడిచి దేవుని మీద నువ్వు మనసు ఉంచుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను క్షేమముగా ఆరోగ్యముగా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇతరుడైనటువంటి ఏలియా జీవితంలో కూడా మనం చూస్తున్నాం. దేవుని యొక్క సేవకుడిగా దేవుడు చెప్పినట్లుగా వెళ్ళి రాజుకు చెప్పాడు, దేవుని మాట ఇది అని చెప్పి. ఆ తర్వాత రాజు అయిన ఆహాబు ఎదుటి నుండి రాజనగరం నుంచి బయటికి రాగానే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి కేరీతి వాగు దగ్గర దాగు, అక్కడున్న వాగు నీళ్లు తాగు, నేను అక్కడ నీకు భోజనం విషయమై కాకులకు ఆజ్ఞాపించాను, అవి ఉదయ సాయంకాలం నీకు రొట్టె మాంసం తీసుకొస్తాయి. ఈయన హృదయం కలవరపడలేదు. అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు, ఆ కాకులు ఉదయ సాయంకాలం తీసుకొచ్చిన రొట్టె మాంసంతో ఆయన తింటున్నాడు, వాగు నీళ్లు తాగాడు. ఆ వాగు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఈయన హృదయం కలవరపడలే. ప్రభా, ఈ వాగు నీళ్ళు ఎండిపోతున్నాయి, నేనేం చేయాలి అని ఈయన తొందరపడలేదు. ఈయనకి దేవుడే చెప్తున్నాడు, ఇదిగో సారెపతికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషించడానికి ఓ విధవరాల్ని ఏర్పాటు చేశాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు దినాలలో లోకమంతా కరువు, ఈయన మాత్రం సంతోషంగా సమాధానంగా ఉన్నాడు. ఈయనతో పాటు ఆ మాటకు లోబడిన ఆ విధవరాలు కూడా సంతోషంగా సమాధానంగా ఉంది. ఈరోజున నీవు నీ మనస్సును దేవుని మీద ఆనుకోవటానికి నువ్వు అనుమతి ఇస్తే, నీ మనసారా చెప్పు, నా ప్రాణముతో, నా శరీరముతో, నా ఆత్మతో అయ్యా నీ మీదే ఆనుకునే ధన్యత, కృప నాకు ఇవ్వండి అని నువ్వు ప్రభువుకు చెప్పు. అప్పుడు నిశ్చయముగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. తద్వారా నీ జీవితంలో నీకు పూర్ణ శాంతిని, పూర్ణ సమాధానాన్ని నువ్వు పొందగలవు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఊరికే చరిత్రగా బైబిల్లో ఉన్నటువంటి సంభవాలుగానే మాత్రమే కాదు, కానీ మన మనస్సు దేవుని మీద ఆనుకుంటే ఆయన నిశ్చయముగా మన జీవితాలను ఆయన కాపాడుతాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, పూర్ణ శాంతితో ఆయన మనల్ని నడిపిస్తాడు. నా జీవితంలో కూడా దేవుని కృపను బట్టి ఆ విధమైన అనుభవాలు గుండా నేను నడిపించబడడానికి ప్రభువే ఆ విధంగా సహాయం చేస్తున్నాడు. హోసన్న మినిస్ట్రీని విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత ఈరోజు ఈ విధంగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ, దేవుని యొక్క కృప చేత దేవుడే సేవకుల మధ్యలో ప్రారంభించినటువంటి ఈ పరిచర్యను కూడా నేను ఈ విధంగా జరిపిస్తున్నానంటే ఇది నాకున్నటువంటి బలమో శక్తో, నా టాలెంట్స్ అన్ని మాత్రం నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు, నేను ఎన్నడూ కూడా దాని గురించి మనసును పెట్టలేదు. ఇదంతా కూడా దేవుని కృప మాత్రమే, దేవుని సహాయం మాత్రమే. ఈ పరిచర్యలో సేవకుల మధ్యలో జరుగుతున్న పరిచర్యలు కూడా చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. చాలామంది, ఎంతోమందిని నేను కొంతగా హృదయపూర్వకంగా నమ్మాను. వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో మానవ మాత్రులు కాబట్టి వాళ్ళు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో దేవుని మీద ఆనుకున్నందువలన వాళ్ళు వచ్చినా రాకపోయినా, ఎవరు వస్తున్నా ఎవరు రాకపోయినా నాకైతే టెన్షన్ లేదు. ఎందుకంటే ఇదేదో నేను నా గొప్పతనం కోసం సేవకుల గుడికి నేను నడిపించటం లేదు. ప్రభు చెప్తున్నాడు, ప్రభు మార్గం తెరిచాడు, ఆయన నడిపిస్తున్నాడు కనుకనే ఈ సేవకులు వస్తున్నారు. లేకపోతే ఎందుకు వస్తారండి? ఎంతెంతో దూరం నుండి, నెల్లూరు 300 కిలోమీటర్ల నుంచి వస్తున్న సేవకులు ఉన్నారు, 50 కిలోమీటర్ల నుండి వచ్చే సేవకులు ఉన్నారు, 100 కిలోమీటర్ల నుంచి వచ్చే సేవకులు ఉన్నారు. వాళ్ళందరికీ మేమేమి ఇవ్వటం లేదు, కానీ ఒక సహవాసం, ఒక ఫెలోషిప్, ఆ నిమిత్తమై దేవుడు ఆ విధంగా సేవకుల్ని సమకూరుస్తూ వస్తున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనము షాలోమ్ అనగానే మన దేవుని యొక్క వాక్కు, అది దేవుని మాట. షాలోమ్ అంటే ప్రభు కూడా అన్నాడు, మీకు సమాధానం కలుగునుగా. కానీ ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనం పరిపూర్ణ శాంతిని పొందుకునేటట్లుగా ఆ యొక్క అనుభవాలు, షాలోమ్ అనే అనుభవాలు గుండా మనం నడిపించబడదాం. ప్రభు మీకు తోడుగా ఉండే ఆ విధంగా ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతం వరకు మనం నిండైన పూర్ణ శాంతిని మనం పొందుకుంటూ మనం నడిపించబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాయన మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని ఘనపరుచుకున్నారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
నిజమే, మీరు ఈ భూమి మీద ఉన్నటువంటి వేళలో అయ్యా పునరుద్ధారణుడైనటువంటి మీరు అయ్యా శిష్యుల్ని ఎదుర్కొన్నప్పుడు, అలాగే నాయన మిమ్మల్ని ఎదుర్కొన్నటువంటి స్త్రీలకు కూడా మీరు షాలోమ్ అని, శుభం అని వారిని మీరు క్రియేట్ చేశారు. ఆ విధంగా మా జీవితంలో మేము పరిపూర్ణమైన ఆ యొక్క శాంతి, సమాధానం, నెమ్మది మేము పొందడానికి మేము ఎలా ఉండాలో మీ యొక్క ఆత్మ ద్వారా మాకు తేటపరిచారు. ఈ మాటలు విన్న నీ బిడ్డలైన మేమందరము మీ యొక్క సన్నిధిలో ఆ విధంగా ముందుకు కొనసాగించబడడానికి కృప దయచేయండి తండ్రి. మీరే బలపరచండి. మా ఒక్కొక్కరిలో అయ్యా పరిపూర్ణ శాంతి, సమాధానం, నెమ్మది మేము పొందినట్లుగా మీ కృపను మా ఎడల కనపరుస్తూ మా హృదయము, ప్రాణము, ఆత్మ, శరీరం మీ మీద ఆనుకొని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మేము మీ మీద విశ్వాసంతో ముందుకు నడిపించబడడానికి సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం నీ బిడ్డలైన మా అందరికీ అనుగ్రహిస్తూ మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సమాధానము, సహవాసము, ఐక్యత ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువుపేట అందరికీ వందనాలు. నిశ్చయం మనల్ని పూర్ణ శాంతి కలిగిన వాడిగా ఆయనే కాపాడుతాడు. కృప మనల్ని బలపరిచినట్టు